హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమాని. మీ అందరి కోసం అయితే చాలా రోజుల తర్వాత గ్రీన్ చిల్లీ చికెన్ ఏ విధంగా చేస్తారో చూస్తామండి. నేనైతే 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. అందులో సాల్ట్ అండ్ పసుపు అండి, ఇవి రెండు కలిపి కొద్దిసేపు అయితే పక్కన పెట్టానండి, ఒక 1/2 hour అలా. సో ఈ విధంగా మిక్సీ జార్లో పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. నేను 1/2 kg కాబట్టి ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లి కూడా ఒక 7-8 తీసుకున్నానండి. అలాగే బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదండి, చెక్క, లవంగాలు 2 పువ్వు అన్నీ కలిపి ఒక 2-3 తీసుకున్నానండి. ఇలాగే జీడిపప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక 10 తీసేసుకొని అందులోకి తగినంత పెరుగు, ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పచ్చి కాదు, మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోండి. సో ఈ విధంగా చేసేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం. వేరే ప్యాన్లో ఆయిల్ వేసేసి కర్రీకి సరిపడా కొంచెం జీడిపప్పు వేసి ఒక 10 గాలం వేయించేసి ఆకు, ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని వేసేసుకున్నానండి. అవన్నీ కూడా మంచిగా వేగాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కర్రీకి సరిపడా వేసేసుకొని ఇందాక మనం పట్టుకున్న పేస్ట్ కూడా పట్టి దీంట్లో వేసేసేయాలండి. సో అది మంచిగా కలుపుకోండి. మంచిగా వేగేంత వరకు, అంటే ఆయిల్ పైకి వస్తే మనకు తెలుస్తుంది సో ఇది వేగిందని. ఆ విధంగా అయ్యేంత వరకు కూడా మంచిగా వేపుకోండి లో ఫ్లేమ్లో. ఇందాక కలిపి పెట్టుకున్నాను కదండి, ఆ చికెన్ దాంట్లో వేసేసేయండి. సో ఇదంతా మంచిగా మొత్తం కలిసేంత వరకు కూడా మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టేసేసిన తర్వాత చూడండి, ఒక 5-10 minutes ఒకసారి కలుపుతూ ఉండండి. అందులోనే చికెన్ మసాలా, నేను ఈస్టర్న్ వారి చికెన్ మసాలా మాత్రమే యూజ్ చేస్తానండి, అది నాకు చాలా నచ్చింది. సో అది ఇంకొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, ఇలా గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకొని, చూసారు కదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, అంటే మ్యాక్సిమం కర్రీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. సో చూసారు కదండి చిల్లీ చికెన్. అది ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే నేను కొత్తిమీర యాడ్ చేశాను, దాన్ని కూడా మంచిగా కలిపేసేసుకున్నాను. సో కర్రీ మొత్తం ప్రిపేర్ అయిందండి. సో దానికి పక్కన ఆనియన్ పెట్టుకొని లెమన్ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది.